హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సింపుల్గా రవ్వ కోకోనట్ లడ్డుని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఎప్పుడు రొటీన్గా ఒకేలా కాకుండా ఈసారి రవ్వ కోకోనట్తోని ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇన్స్టెంట్గా అండ్ సింపుల్గా ఈ ప్రాసెస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. అందులోకి 2 to 3 స్పూన్స్ వరకు గీని యాడ్ చేయాలి. నెయ్యి కాస్త హీట్ అయ్యాక అందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కిస్మిస్ అండ్ బాదంని నేను వేస్తున్నానండి. మీరు కావాలంటే ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఉన్నా యూస్ చేయొచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ని కాస్త ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి 1.5 కప్పు వరకు రవ్వని వేసుకోవాలి. రవ్వ కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉండలేమి లేకుండా బాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాక అందులోనే అదే కప్పుతోని 1.5 కప్పు దాకా కోకోనట్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఉండలేమి లేకుండా బాగా కలపాలండి. ఇవి కాస్త వేగాక చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని 1.5 కప్పు దాకా షుగర్ని వేసుకోవాలి. అండ్ మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీని వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ని చక్కగా పౌడర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ వచ్చేసాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ కోకోనట్ పౌడర్లోకి ఈ షుగర్ పౌడర్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరోసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే పాలను కాస్త వేడి చేసుకున్నానండి. ఈ వేడి చేసుకున్న పాలను ఇందులోకి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు చేతితో మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం ఈ రవ్వని తీసుకుంటూ ఇలా లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, నేను చూపించే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఈ సైజులో నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలానే అన్నింటినీ లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవాలండి.
మరీ ఎక్కువ టైం ఏమీ పట్టదండి, చాలా తక్కువ టైంలోనే ఈ లడ్డూలని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అడిగిన వెంటనే ఇన్స్టెంట్గా ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి, ఈ విధంగా అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఇంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా రవ్వ లడ్డు తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.